ఏలూరులో రేపటి నుంచి 3 నెలలు పండుగలు నిషిద్ధం. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోకూడదు. గ్రామ దేవతలను మాత్రమే పూజించాలి. ఎందుకంటే పడమర వీధి గంగానమ్మ జాతర మొదలు కాబోతుంది. 7 ఏళ్ల తర్వాత జరగనున్న జాతరలో అక్టోబర్ 26న ముడుపు కట్టి రాట వేయనున్నారు. నవంబర్ 8న అమ్మవారును మేడలలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న లక్షలాది మంది భక్తుల ఊరేగింపు మధ్య అమ్మవారిని సాగనింపేలా ముహూర్తాలు నిర్ణయించారు. ఏలూరు జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జాతరకు అంతా సిద్ధమవుతోంది. 7 ఏళ్ల తర్వాత జరగబోతున్న గంగానమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు వంగయ్యగూడెం సెంటర్లో ఉన్నటువంటి గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల ఆలయం వద్ద తుది మెరుగులు దిద్దుతున్నారు. జాతర కమిటీ నిర్వాహకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి. 10 గంటలకి ముడుపు కట్టే కార్యక్రమం ఉంది. దానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా చాలా విస్తృతంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా వచ్చే ముడుపును భక్తులందరూ తిలకించేటట్టుగా, అలాగే మనకి నాయకులు, భక్తులు చాలామంది వస్తారు. మన ఎమ్మెల్యే మన బడేటి చంటి గారి యొక్క ఆశీస్సులతో చాలా ఘనంగా చేస్తున్నాము. ఏలూరు గంగానమ్మ ఆలయానికి, ఇక్కడ ఉన్న జాతరకి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో లక్షలాది మంది గతంలో వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈసారి ఎంతమంది వస్తారనుకుంటున్నారు? ఎలా ఎప్పుడెప్పుడు జరగదు? చాలా మంది ఒక లక్షల్లోనే వస్తారు. మనకి ఈ జాతరకు వచ్చేటప్పటికి లక్షల్లోనే జనాలు వచ్చి తిలకిస్తారు. అది కూడా మన ఏలూరు పడమర వీధి జాతర ముందు మహోత్సవం కూడా అందరికంటే మిగతా జరిగే అన్ని జాతరల కంటే, ఏలూరులో జరిగే అన్ని జాతరల కంటే ముందుగా అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వరకు కూడా, అంటే ఫిబ్రవరి 1వ తారీఖున కుంభం పోయటం, ఫిబ్రవరి 2, 26న అమ్మవారి ఊరేగింపు, అంటే ఊరిలో ఏలూరు మొత్తం మీద కూడా ఆఖరిని తీసుకెళ్ళడం, అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. మొట్టమొదటిగా పడమర వీధి జాతరలోనే మొట్టమొదటిగా తీసుకురావడం కానీ, అమ్మవారిని సాగనంపడం కానీ కొనసాగుతుంది. మీరు చెప్పండి, గతంలో జాతరలు కూడా చూశారు కదా, ఎలా జరిగినాయి? అప్పుడున్న వైభోగం ఇప్పుడు కూడా ఎలా జరుగుతుంది? గతంలో వైభవం కన్నా ఈసారి ఎక్కువగా జరుగుద్దండి. అంతకుముందు జరిగింది 43 వేషాలు అలా పెట్టాం. ఈసారి 60 దాకా పెడదాం అనుకుంటున్నాం. అలా నల్లమారమ్మని తీసుకొచ్చినప్పుడు వేషాలు కానీ, మన వినుకొండ అంకమ్మారు తీసుకొచ్చినప్పుడు వేషాలు కానీ అవి కూడా ఎక్కువగానే పెడతామండి ఈసారి. పంబలను తీసుకొచ్చినప్పుడు కొర్ల బండిలో కూడా ఊరేగింపు చేస్తారు కదా, అసలు ఎలా జరుగుద్ది ఊరేగింపు? కొర్ల బండి కూడా ఊరేగిస్తామండి. పంబలతను కొర్ల బండిలో కూర్చోబెట్టి లాస్ట్ 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున కూర్చోబెట్టి 2వ తారీఖు తీసుకెళ్తామండి. ఊరి పొలి మేరలో తీసుకెళ్ళి కొర్ల బండి అక్కడ కలిపేస్తామండి. పంబలతను ఇంకా అటు నుంచి వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఇక్కడ గంగానమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంది, కానీ మేడల్లో ప్రవేశపెడతారంటారు. ఏంటి, ఎప్పుడు తీసుకెళ్తారు? అక్కడ మేడలు ఎలా నిర్మిస్తారు? అక్కడ ఏర్పాట్లు అయ్యాక 5వ తారీఖున అమ్మవారిని బయటికి తీసుకొచ్చి 3 రాత్రులు 3 పగలు ఊరేగించి 8వ తారీఖు పొద్దున మేడలో అమ్మవారిని ప్రవేశపెడతాం. చూసిన కదండి, గంగానమ్మ జాతరకు సంబంధించి నిర్వాహకులు అంతా కూడా పూర్తిగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చూసాం, గతంలో లక్షలాది మంది వచ్చి పడమర వీధి గంగానమ్మ జాతర ఊరేగింపు నాడు కూడా వచ్చి ఇందులో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అనేక మంది కళాకారులు, వందలాది మంది కళాకారులను కూడా తీసుకొచ్చి ఊరేగింపులో ఏర్పాటు చేసి కళలను కూడా బతికించేందుకు వారు గతంలో పూనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతకు మించి ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా ఘనంగా పడమర వీధి గంగానమ్మ జాతర ఉంటుందంటూ కూడా కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 2వ తేదీ పంబలను కొర్ల బండిలో ఒక్క మేకు కూడా లేకుండా పూర్తిగా చెక్కతో తయారు చేసేటువంటి కొర్ల బండిలో ఊరేగింపుతో కూడా ముగింపు కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.